వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. అయితే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి చాలా ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. సో ఇక్కడ బియ్యం అనేది, రేషన్ బియ్యం అనేది ఎక్కువ మొత్తంలో ఎగుమతి అవుతుంది ఇక్కడ నుంచి, అనుమతులు లేకుండా. సో చాలా స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి లేఖలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ తనిఖీలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఆ అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి రాయపాటి అరుణ గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి. ఆ పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఎలక్షన్స్ ముందు కూడా మనకి ఈ అంశం గురించి మాట్లాడారు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ నీ స్థావరాన్ని భూస్థాపితం చేస్తానని కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అప్పుడు. మరి అప్పుడు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత గుర్తొచ్చినాయి అంటారా? ఇక్కడ గుర్తు రావడం అనేది కాదండి. యాక్చువల్ గా ఒక వ్యవస్థ అనేది అక్కడ మాఫియా, అనఫీషియల్ మాఫియా అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ రన్ చేస్తున్నాడు అన్న విషయం మాకు బిఫోర్ ఎలక్షన్ తెలుసు. కానీ అప్పుడు అధికారంలో మేము లేము. ఏ చర్యలు చేపట్టినా, ఎలాంటి కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే నాదుడు లేడు ఆ రోజు. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టుకున్న బియ్యాన్ని కేంద్రంలో వేరే వ్యక్తులతో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మళ్ళీ విడిపించుకునే పరిస్థితికి వచ్చిందండి. నిన్న కళ్యాణ్ గారు సీజ్ చేసినటువంటి షిప్ లో వెళుతున్నటువంటి బియ్యం కూడా ఆల్రెడీ ఒక కలెక్టర్ సీజ్ చేస్తే వేరే వాళ్ళతో బ్యాంక్ గ్యారంటీ, బ్యాంక్ ష్యూరిటీ ఇప్పించుకొని రిలీజ్ చేయించుకున్నారు బియ్యం. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్ ఏ స్థాయిలో ఎన్ని వేల కోట్లకు పడగలెత్తడానికి ఆస్కారం కనిపిస్తుందో వాళ్ళకి, దాన్ని బట్టి వాళ్ళు యూజ్ చేసే ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుందండి అక్కడ. దానివల్ల అట్లాంటి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఒక ఎంపీ స్థాయి వ్యక్తులు, లేదా ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తులు కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ అక్కడ కనిపించట్లేదు. అందుకనే స్వయాన పవన్ కళ్యాణ్ గారు వెళ్లి మరి నిన్న అక్కడ ఆ విషయాన్ని భారతదేశం మొత్తం చూసేలాగా హైలైట్ చేసి మరి ఆ మాఫియా గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది క్లియర్ గా. అలాగే ఒక షిప్ సీజ్ చేయడం అంటే చిన్న విషయం కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరితో అయ్యే పని కాదు అది యాక్చువల్ గా. అది సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ బోర్డర్ రిలేటెడ్ కూడా ఉంటది అనమాట. అంటే వివిధ కంట్రీస్ తోటి సరిహద్దులు పంచుకుంటూ ఉంటాం కాబట్టి మనము కోస్టల్ రిలేటెడ్ కంట్రీస్ కూడా ఉంటది కొన్ని అంశాలు, కొన్ని రైట్స్. సో వీళ్ళందరినీ వ్యతిరేకించి సీజ్ చేయాలి అది. వీళ్ళందరితోటి రేపు ఎదురయ్యేటువంటి సమస్యలన్నింటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడి సీజ్ చేయాలి ఆయన. సో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. అది చివరి వరకు అంతే స్ట్రాంగ్ గా నిలబడి దాన్ని కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తారు. ఈ లోపు ఏ అడ్డంకులు రాకుండా ఉంటాయనేది బలంగా నమ్ముతున్నాము. ఇన్ కేసు అడ్డంకులు వచ్చినా ఆయన అయితే కేర్ చేసే వ్యక్తి కాదు, ఆ విషయం మనందరికీ తెలుసు. తేడా వస్తే సొంత పార్టీ అయినా సరే ఎక్కిపడేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నిలబడతారనైతే 100% అనుకుంటున్నామండి. మేడం ఇక్కడ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరి అంటే కేంద్ర పెద్దలు ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? లేకపోతే అసలు ఎవరు చేస్తున్నారు ఈ స్మగ్లింగ్ వెనుకున్న అసలు డాన్ ఎవరు అంటారు? అంటే ఇక్కడ ఒకటండి, ఫలానా అని చెప్పలేం. ఒక ఓన్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే గనక అయి ఉంటే కలెక్టర్ సీజ్ చేసిన బియ్యం రిలీజ్ అయ్యేవి కాదు. అలాగే నాదెళ్ల మనోహర్ గారు సీజ్ చేసిన తర్వాత ఎన్ని గోడౌన్స్ లో బియ్యము ఇవాళకి కూడా అది ఎలాంటి యాక్షన్ రూపం దాల్చుకొని ఉండేది కాదు. పైగా ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్న మాఫియా కాబట్టి కేవలం అది రాష్ట్రానికి, రాష్ట్ర నాయకులకే పరిమితం అయి ఉంటుందని మేము అనుకోవట్లేదు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరో దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారని బలంగా నమ్ముతున్నాము. అందుకే ఇంత జాప్యం జరిగింది ఈ విషయం ఇప్పటి వరకు కూడా. ఇవాళ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఎక్స్ప్లోర్ చేసిన విధానంలో కూడా చాలా అంటే చాలా సీరియస్ గా ఎక్స్ప్లోర్ చేశారు ఆ విధానాన్ని. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అయ్యుండి కూడా యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ మెడకు చుట్టుకునిద్ది అన్న భయంతో అయినా సరే ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకుంటారు. మేడం మరి ప్రతిసారి ఇలా ఏదో ఒకటి బయటపడిన ప్రతిసారి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అధికారులు మాకు సహకరించట్లేదు, అధికారులు ఇంకా అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నట్టుగానే అధికారులు పనితీరు అంతా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అలాంటి అధికారుల్ని నిజాయితీ గల అధికారులతో రీప్లేస్ చేసేయచ్చు కదా మేడం, ఇప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు కదా. ఒకటండి, ఇప్పుడు ఒక ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వ్యక్తుల్ని కదిలించాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా రైట్స్ ఉంటాయి. ప్రాపర్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళని కదిలించాలి అంటే. దానికి సఫిషియంట్ రీజన్ చూపించాలి. అట్లాంటివి ఏమీ లేకుండా ఒక ఐఏఎస్, ఐపీఎస్ ని మార్చడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు యూనివర్సల్ సర్వీస్ లో ఉంటారు కాబట్టి ఇండియా వైడ్ గా వాళ్ళకి చాలా రైట్స్ ఉంటాయి. మిగతా స్టేట్ ఎంప్లాయీస్ కి, మిగతా సెంట్రల్ ఎంప్లాయీస్ కి ఉండేదానికన్నా కూడా వీళ్ళకి స్పెషల్ రైట్స్ ఉంటాయి. వీళ్ళని తీయాలి అంటే ప్రాపర్ రీజన్ చూపించాలి. అట్లాంటి సిచ్యువేషన్ లో కేవలం గత ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదు అన్న కారణంతో వాళ్ళని తొలగించలేరు.
కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అంటే వ్యవస్థలన్నింటినీ మలినం చేసేసింది. కంప్లీట్ గా అవినీతిమయం చేసేసింది. ఇవాళ వాళ్ళని తొలగించాలి అంటే ఉన్న టైంలో ఎవరైతే ప్రాపర్ గా సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. బట్ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైంలో వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో వాళ్ళు ఏదైతే అలవరుచుకున్నారో ఒక వ్యక్తిత్వాన్ని, అవినీతి వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు నిన్న కాకినాడ పోటీ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి విజిట్ కి వెళ్తూ ఉంటే లోకల్ ఎస్పీ అట్లీస్ట్ సెక్యూరిటీ పర్పస్ అని అతను ఉండి తీరాల్సిందే కంపల్సరీగా. కానీ ఉమ్. అంత పెద్ద ఇష్యూ, పోర్టు ఇష్యూ మీద చెకింగ్ వస్తూ ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఎస్పీ కన్సర్న్ లేరు, అది కూడా సెలవులో వెళ్ళారు చెప్పిన తర్వాత అంటే అది చాలా అనుమానాలకు తావిస్తుంది. అతను ఎవరితో ఇంటర్లింక్డ్ గా వర్క్ చేస్తున్నారు, ఆ ప్లేస్ లో ఆయన ఉంటే అతనికి ఎవరి నుంచి ఇబ్బంది ఎదురయ్యిద్ది, తర్వాత అందుకే ఆయన సెలవులు పెట్టారా, ఇలా ఎన్నో అనుమానాలకు తావిస్తున్న అంశాలు చాలా ఎదురుపడుతున్నాయి. ఈ ఒక్క కాకినాడనే కాదు, ఇప్పటికి కూడా స్టేట్ లో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు అయితే 100% తీసుకుంటారు. ఇప్పుడు కాకినాడ ఎస్పీ గారు మరి ఇది నిన్నటి సెలవుకి సంబంధించి వాళ్ళు ఏ విధమైనటువంటి సమాధానాన్ని సెలవిస్తారో చూడాలి మరి. మేడం మరి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యుండి పవన్ కళ్యాణ్ గారు 2 నెలల నుంచి ట్రై చేస్తున్నారంట అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి నిన్న మనకు చెప్పారు. నిన్న మాట్లాడినప్పుడు ప్రెస్ మాట్లాడినప్పుడు అయితే 2 నెలల నుంచి ఆయన్ని ఆపుతున్న సంఘటనలు ఏంటి మేడం? ఏదండి ఇదే ఏదో ఒక రీజన్ చెప్పేసి ఆయన ఏంటంటే కళ్యాణ్ గారికి సింపతి ఎక్కువ చాలా. ఎంప్లాయీస్ అన్న, పేద బడుగు బలహీన వర్గాలన్నా సింపతి ఎక్కువ. ఆయన 2 నెలల నుంచి మీరు విజిట్ కి వస్తే 10,000 మంది జీవనోపాధి పోద్ది సార్, జీవితాలు పోతాయి సార్, మేము చూసుకుంటాం సార్, ఇప్పుడు అట్లా లేదు సార్, మేము మార్చాం సార్ అని చెప్పేసి ఆయన ఏదో చెప్పేసి మభ్య పెడుతూ వస్తున్నారంట. అట్లా మభ్య పెట్టడంలో భాగంగానే ఆయన నమ్మారు అలాగే నిజమే జరుగుతుందేమోలే. అప్పుడు మనోహర్ గారు వెళ్ళి సీజ్ చేసిన తర్వాత కొంచెం ఆ మాఫియా ఆపిందేమోలే ఎక్స్‌పోర్ట్ అన్న ఇదిలో ఆయన ఉన్నారు. ఆయన 2 నెలలుగా. కానీ నిన్న సడెన్ గా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మా సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు, అలాగే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కలిసి కొంత అక్కడ దొరికినటువంటి ఆ బియ్యాన్ని సీజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాంక్ గ్యారెంటీతో రిలీజ్ చేయించిన తర్వాత ఇంకా ఆయన ఆ విషయం సీరియస్ గా తీసుకున్నారు. సీజ్ చేయడం అంటే మళ్ళీ వెంటనే రిలీజ్ చేయించింది ఎవరు, అసలు ఎట్లా కుదురుతది ఇది, ఇంత మాఫియా జరుగుతుంటే అని ఇంకప్పుడు ఆయన ఇమీడియట్ గా ఢిల్లీ నుంచి డైరెక్ట్ కాకినాడ రావడం జరిగింది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్మగ్లింగ్ కాస్త ఎలక్షన్స్ ముందు ఆయన చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఏమన్నా కొంచెం కంట్రోల్లో ఉండుండొచ్చు అనుకుని ఆగుంటారంటారా ఈ 6 నెలల కాలం కూడా? అంటే కళ్యాణ్ గారు అనుకుంది ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి గారు అనుకుంది ఏంటి అంటే, కేవలం నాయకులు మాత్రం చేస్తున్నారేమో ఈ మాఫియా. నాయకులు మారారు కాబట్టి ఆ మాఫియాని కంట్రోల్ చేసి ఉండొచ్చు, అయ్యుండొచ్చు అని అనుకున్నారు ఆయన జనరల్ గా. కానీ కంప్లీట్ గా గవర్నమెంట్ వ్యవస్థలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, స్టేట్ నుంచి సెంట్రల్ వరకు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆయన ఇంకా అవాక్ అయిపోయి నిన్న ఆ విషయాన్ని అంతా సీరియస్ గా తీసుకున్నారు. అదే మేడం. అయితే ఇప్పుడు మరి దీన్ని ఎలా ఆపుదామని ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు మరి ఇంత మాఫియాలో అండి ఇప్పుడు సివిల్ సప్లైస్ అండ్ ఈ పీడిఎస్ రైస్ అనేది ఓన్లీ ఏపీ వరకే జరుగుతున్న ఇష్యూ కాదు ఇది. ఓవరాల్ ఇండియా వైడ్కి జరుగుతున్న ఇష్యూ ఇది. స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లో కళ్యాణ్ గారు తీగ పట్టుకొని లాగారు. చూద్దాం డొంక ఎక్కడ కదిలిద్దో చూడాలి. ఎంటైర్ స్టేట్ లో మొత్తం ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఎక్కడ తేవాలి ఏంటి అనేది డెసిషన్ తీసుకోవాల్సిన విషయం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ గారు. సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి దీని మీద ఒక ప్రాపర్ నిర్ణయం అయితే 100% తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సివిల్ సప్లైస్ లో అనుసరిస్తున్నటువంటి విధానమే అత్యధికంగా అవినీతికి మార్గం చూపేదిగా ఉంది. ఆ బియ్యం తినేవాళ్ళు ఎంతమంది గతంలో ఎప్పుడైనా తిన్నారేమో, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా వరకు 70% పీపుల్ ఎవరు ఆ రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరు తినరు ఆ రైస్ ని. ఓన్లీ మిగతా పథకాలకి ఆ కార్డు అవసరం కాబట్టి ఆ రైస్ తీసుకోపోతే ఆ కార్డు పోయిద్దన్న ఉద్దేశంతో అవి తీసుకొని అక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్లకే మళ్ళీ రీసేల్ చేసేసి చేస్తా ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతోంది, ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది. అల్టిమేట్ గా మధ్యలో ఉన్నటువంటి ఇట్లాంటి మాఫియా వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఈ సిస్టమ్ మీద కంప్లీట్ గా మార్పు తేవాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, ఇవాళ మొదలు పెట్టారు కదా అని ఇది ఎక్కడికి లాగిద్దో మనం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాం. జస్ట్ అబ్జర్వేషన్ అంతే. మరి కొన్ని ప్రాంతాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి కూడా ఈ రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఇది మార్పు అనేది స్టార్ట్ అయితే ఆ రేషన్ కార్డుల్లో కూడా అంటే అర్హులకే ఇవ్వడం మార్పులు కూడా జరుగుతాయి అంటారా? డెఫినెట్లీ అండి. చెప్పాను కదా మీకు ఇందాక, రేషన్ తీసుకోకపోతే మిగతా పథకాలకు అప్లికబుల్ కావేమో అన్న ఉద్దేశం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.
అప్పుడు గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెడితే మీరు రేషన్ తీసుకోకపోయినప్పటికి ఇప్పుడు మీరు బియ్యం తినే పని అయితేనే రేషన్ యాడ్ చేయించుకోండి. మీరు రేషన్ తీసుకోకపోయినా సరే మీరు ఈ పథకాలకు అప్లికబుల్ ఉంటారు మీ ఆర్థిక పరిస్థితులను బేస్ చేసుకొని అని కనుక ఒక సిస్టమ్ తీసుకొచ్చి స్వచ్ఛందంగా మీరు రేషన్ వద్దన్న వాళ్ళు వదిలేసుకుంటారు. రేషన్ అంటే చాలా మంది వదిలేసుకుంటారు. ఎవరిదాకా నేనే వదిలేసుకుంటాను. వాళ్ళు నేను రేషన్ అసలు తిన్నాను, కానీ నేను రేషన్ తీసుకుంటాను. రీజన్ ఏంటంటే మిగతా నేను ఫైనాన్షియల్లీ అంత మిడిల్ క్లాస్ కూడా కాదు నేను యాక్చువల్ గా. ఇప్పుడు ఆ రేషన్ వద్దు అని కార్డు వదులుకుంటే నాకు మిగతా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మిగతా బెనిఫిట్స్ కూడా పోతాయి. నా పిల్లల చదువుల కోసం కానివ్వండి, మెడికల్ అలవెన్స్ ఏమన్నా సరే నాకు అవసరం. నాకున్న ఆర్థిక అంటే పరిస్థితుల దృష్ట్యా. సో ఆ దోశలు రేషన్ మాత్రమే తీసేస్తాము అనేటువంటి ఆప్షన్ ఏదైనా పెడితే ప్రజలకి ప్రభుత్వం కంపల్సరీ వదులుకుంటారు. నాలాంటి వాళ్ళు కోకోలలో నా స్టేట్ మొత్తం మీద వాళ్ళందరూ వదులుకుంటారు. అయితే ఈ అంశం మీద ఈ రోజు మార్నింగ్ అంబటి రాంబాబు స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఏంటంటే మీ నాయకులే ఉన్నారు, మీ నేతలే ఉన్నారు, మీ నాయకులు నేతల ఆధ్వర్యంలోనే ఈ ఈ రైస్ మాఫియా ఇంకా చెలరేగిపోతుంది అని చెప్పడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే ఇక్కడ వ్యాపారస్తులు ఎప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళకి పార్టీలు ఉండవండి. పార్టీలతో సంబంధం ఉండదు. వ్యాపారస్తులు అనే వాళ్ళకి, పారిశ్రామికవేత్తలు అనే వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు. వాళ్ళకి అల్టిమేట్ గా బిజినెస్ కావాలంతే. ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చేటువంటి తాయిలలో ఆ పార్టీకి ఇచ్చేసి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇవాళ మా ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కొంతమంది అక్కడ ఇంకా ఏమైనా లోపాయకారి ఒప్పందాల్లో భాగంగా ఈ మాఫియాని ఎంకరేజ్ చేస్తున్నో, లేదంటే సపోర్ట్ చేస్తున్నో, లేదంటే ప్రొటెక్ట్ చేస్తూనో ఉన్న వాళ్ళైతే ఉండుండొచ్చేమో బహుశా. అందులో భాగంగానే ప్రభుత్వం మన చేతుల్లో ఉన్న ప్రతిపక్షం అనేది లేకుండా విపక్షం చాలా వీక్ గా ఉన్నప్పటికీ కూడా ఇంకా మాఫియా రన్ అవుతుంది అంటే బిజినెస్ నడుస్తోంది. ఇక్కడ రాజకీయం కన్నా అధికారికం కన్నా కూడా బిజినెస్ నడుస్తోంది. బిజినెస్ ని డబ్బు నడిపిస్తోంది. ఈ విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎస్ మేడం. సో ఈ అంశం మీద స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిరిగి మరొక థ్యాంక్ అంశంతో యూ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం.